సుమారు 30 ఏళ్లుగా తమతో పాటు ఉంటూ చిట్టీల పేరుతో మోసం చేశారంటూ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణవాసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బోయే వీధికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి చిట్టీలు నిర్వహిస్తున్నాడు. చిట్టీలు పాడుకున్న వారికి కొంతకాలంగా అతను డబ్బులు చెల్లించడం లేదు. డబ్బులు కావాలని అడిగితే తమకు వేరే వాళ్ళు ఇవ్వాలని, అప్పుడు మాత్రమే ఇస్తామని చెబుతున్నాడు. ఉన్నట్టుండి తాను దివాళా తీశానని ఐపీ ప్రకటించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వెంకట్రావు ఇంటి ముందు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కల్పించుకుని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. నా పేరు రవి, పల్లి వీధి మాది. 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ. 6 నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు. వెంకటరావు రావన్న ఇదే వాళ్ళ ఇల్లు. ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చోన్నాము. ఐపీకి పెట్టేదని ప్లాన్ చేయనాడు. డ్యూటీకి జరిగిన వాళ్ళు 1.40 వడ్డీకి ఇచ్చినారు. ఆ కాలం నుంచి నమ్మినారు. వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్ములో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేనాడు, అంగిడి బీగాలేనాడు. మనిషి అడ్రస్ లేడు. ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఇట్లే చెప్తున్నాడు. లాస్ట్ కి ఇంటికి బీగాలేనాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగల్లా. నేను 4 లక్షలు ఇచ్చినాను. పూలు కట్టి 1000 పూలు కంటికి నిద్ర లేకుండా కట్టినాను. కట్టి కూడా నేను చాలా ఏళ్ళు అయిపోలేదు. నేనంతా కట్టి 2 ఏళ్ళు కావాలి. డబ్బులు వచ్చి అడిగినాను. మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు, ప్రాబ్లం కావాలి, ఆసుపత్రికి పోవాలా, తిరుగుతాడు. రోజు తెల్లారితో సాయంత్రం పొద్దుడికే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని ఇప్పుడు ఏనో లేదు. రోజు తిప్పించుకుంటాను. పట్టిందే మాసారి నేను చేసుకోకపో ఏం మాట్లాడు, ఇచ్చేలేదు అని అంటాడు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్ ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. నేను నవంబర్ ఎత్తినా, ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా, అది ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినారు. ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. ఈ వారం అంతా అడగద్దు, రేపు వారం అంతా అడగద్దు అని ఇట్లనే చేసినారు సార్. 3 రోజులు అయింది సార్ ఇంటికి వచ్చే. నేనేం గతి కావాలా? మేము చాలా బాధలో ఉన్నాము. మమ్మల్ని అంతా నమ్మించి గుర్తుకొచ్చిన స్వామి. ఇల్లు తీసింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పడుతున్నాను స్వామి. నేను చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పండి. అది చాలా బాధలుగా ఉన్నాయి. 4 దిగులు మాకు ఇవ్వాల ఇస్తాను. మోసం చేస్తానని ఎస్కోపోయిపోయినారు సార్. కోర్టుకు పొందుపరిచిండేది కేవలం 13 కోట్ల 14 లక్షలు. కానీ పొందుపరిచిన పేర్లు ఇంకా దీనికి రెట్టింపు ఉండొచ్చు.